ఇమాజిన్ మీకు ఒక 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఒకటి స్టార్టప్, అనదర్ వన్ ఈస్ ఫ్రమ్ ఏ బిగ్ ఎంఎన్‌సి. సాలరీ ఆల్మోస్ట్ సేమ్. నౌ విచ్ వన్ విల్ యూ చూస్? చాలామంది అంటారు స్టార్టప్ జాయిన్ అవ్వు బ్రో, చాలా నేర్చుకుంటావు. ఇంకొంతమంది ఎంఎన్‌సి బెస్ట్, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఏది కరెక్ట్? ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే స్టార్టప్ బెటరా, ఎంఎన్‌సి బెటరా కాదు. మీ కెరియర్ స్టేజ్‌కి ఏది బెటర్ అనేది తెలుస్తుంది. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ప్రతి ఫ్రెషర్కి ఒక డౌట్ ఉంటుంది: స్టార్టప్ జాయిన్ అవ్వాలా లేదా ఎంఎన్సీ జాయిన్ అవ్వాలా? నేను నా ఎక్స్పీరియన్స్ అండ్ ఇండస్ట్రీ రియాలిటీ బేస్ చేసి హానెస్ట్గా చెప్తాను. ఫస్ట్, లెర్నింగ్ గురించి మాట్లాడదాం. నిజం చెప్పాలంటే లెర్నింగ్ పర్స్పెక్టివ్లో స్టార్టప్స్కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్లో టీమ్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కొంచెం. కాబట్టి ఇది నా వర్క్ కాదు అని చెప్పడానికి వీలు ఉండదన్నమాట. సో ఈరోజు ఫ్రంట్ ఎండ్ చేస్తారు, రేపు బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఆ నెక్స్ట్ డే డిప్లాయ్మెంట్ ఉంటుంది. సమ్టైమ్స్ డైరెక్ట్గా క్లయింట్తో కూడా మాట్లాడాల్సి రావచ్చు. అంటే ఒక డెవలపర్గా మల్టిపుల్ ఏరియాస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ గ్రోత్ని కొంచెం స్పీడప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎంఎన్సీ కోసం మాట్లాడుకుంటే అన్ని రోల్స్ ప్రీడిఫైన్ ఉంటాయి అనమాట. మీరు ఒక టీంలో ఉంటారు, ఒకే మాడ్యూల్ మీద వర్క్ చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, కోడ్ రివ్యూ చేసేవాడు ఒకడు ఉంటాడు, టెస్టింగ్ చేస్తాడు ఒకడు. ప్రతిది కూడా ఇక్కడ స్ట్రక్చర్డ్ అనమాట. లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తారో అక్కడ నేర్చుకుంటారు. సో ఫాస్ట్ లెర్నింగ్ కావాలంటే స్టార్టప్లోకి వెళ్ళండి, లేదా ఒక స్ట్రక్చర్డ్గా ఒక ప్రాసెస్ ఇలా వెళ్తాను అనుకుంటే ఎంఎన్సీస్ బెస్ట్. చాలామంది అనుకుంటారు స్టార్టప్ అంటే శాలరీ చాలా తక్కువ ఉంటుంది అని. అది అసలు కరెక్ట్ కాదండి. కొన్ని స్టార్టప్స్ హ్యూజ్ శాలరీస్ ఇస్తాయి, కొన్ని స్టార్టప్స్ మార్కెట్ కన్నా తక్కువ కూడా ఇస్తాయి అనమాట. సేమ్ ఎంఎన్సీస్లో స్టేబుల్ శాలరీస్ అనేవి ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, బోనస్లు ఉంటాయి, పిఎఫ్ ఉంటుంది. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి శాలరీ కొంచెం కంపేర్ చేసేటప్పుడు మంత్లీ ప్యాకేజ్ మాత్రమే కాదు, ఓవరాల్ కంపెన్సేషన్ కూడా కంపేర్ చేయండి. ఎక్కడ ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎలా ఇస్తున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా మంది అంటారు స్టార్టప్ అంటే నైట్ వర్క్ ఉంటుంది, ఎంఎన్సీస్ అంటే రిలాక్స్ లైఫ్ ఉంటుంది. సో రియాలిటీ ఏంటంటే అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. కొన్ని స్టార్టప్స్ వర్క్ కల్చర్ అనేది సూపర్ ఉంటుంది. ఓకే, ఎంప్లాయీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా చూసుకుంటారు అనమాట. కొన్ని ఎంఎన్సీస్లో ఏంటి, ప్రాజెక్ట్లో డెడ్ లైన్స్ వల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపెనీ నేమ్ చూసి డిసైడ్ అవ్వకండి. ఆ టీం ఎలా ఉంటుంది, మేనేజర్ ఎలా ఉంటాడు, అందులో ఒక వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్. ఇవి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే లింక్డ్ ఇన్ త్రూ ఆ కంపెనీలో ఉన్న వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి అక్కడ అలా తెలుసుకోవచ్చు అనమాట. మీ టీం ఎలా ఉంటుంది, మేనేజర్ ఎలా ఉంటాడు మీతో, అంతా ఓకేనా, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇలా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవి తెలుసుకొని డిసైడ్ అవ్వండి, కంపెనీ పెద్దదా చిన్నదా అని కాదు. ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ కోసం మాట్లాడదాం. జనరల్గా ఎంఎన్సీస్ స్టేబుల్ అండ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇయర్స్ నుండి బిజినెస్లో ఉంటాయి, మంచి కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి రెవెన్యూ అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఈవెన్ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్లోనే ఉంటారు. స్టార్టప్స్ అయితే కంప్లీట్గా ఫండింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఇవి అనుకుంటారు ఇలాగా గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది, గ్రోత్ స్లో అయితే ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్ ఏంటంటే లే ఆఫ్స్ అనేవి స్టార్టప్స్లో మాత్రమే జరుగుతాయా? అలా ఉండదండి. ఎంఎన్సీస్లో కూడా జరుగుతాయి. రీసెంట్గా చాలా ఎంఎన్సీస్లో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని అయితే లేపేశారు ఒకేసారి. కాబట్టి జాబ్ సెక్యూరిటీ అనేది కంపెనీలో ఉండదు, మీకుండే స్కిల్స్లో ఉంటుందన్నమాట. అది ఇప్పుడు కెరియర్ గ్రోత్ కోసం చూసుకుంటే స్టార్టప్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి. ఒక్కోసారి మీరు డైరెక్ట్గా ఫౌండర్స్తోనే కలిసి వర్క్ చేస్తారనమాట. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు, ఓనర్షిప్ ఎక్కువ ఉంటుంది. అదే ఎంఎన్సీస్లో అయితే ప్రతిది కూడా స్ట్రక్చర్డ్గా ఉంటుంది అనుకున్నాం కదా, ఇక్కడ అలానే ఉంటుంది. అంటే ఎంఎన్సీస్లో అంతా కూడా స్ట్రక్చర్డే. పర్ఫార్మెన్స్ రివ్యూస్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మరి ఎంత ఫాస్ట్గా కాకపోయినా పాత్ అనేది క్లియర్గా ఉంటుంది. అదే స్టార్టప్స్లో అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అది నా ఫైనల్ ఆన్సర్ వచ్చేసి నేనేం చెప్తానంటే స్టార్టప్ బెటరా ఎంఎన్సీ బెటరా అంటే నా ఆన్సర్ ఏది కాదు. ఫ్రెషర్కి నా సజెషన్, మీరు ఒకవేళ నేర్చుకోవాలి, ఎక్కువ నేర్చుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, రిస్క్ తీసుకోగలను అనుకుంటే కనుక మీకు స్టార్టప్ అనేది చాలా బెటర్, మంచి చాయిస్ అది. లేదు స్టేబుల్ ఎన్వైర్న్మెంట్, ఒక స్ట్రక్చర్డ్గా నేను ఒకటే నేర్చుకుంటాను, ఓకే, గ్లోబల్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు మంచి బెనిఫిట్స్ కావాలి, ఇవి ప్రిఫర్ చేస్తే కనుక ఎంఎన్సీస్కి వెళ్ళిపోండి. ఎక్కడైనా మనం నేర్చుకోవచ్చు. ఎంఎన్సీస్లో ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, స్టేబుల్గా ఒకటే ఉంటుంది అనమాట, ఒక పాతే ఉంటుంది. కానీ స్టార్టప్స్లో అలా కాదు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకేసారి మీరు అన్నీ నేర్చుకోవచ్చు. అదే చాలా టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేస్తాను, చాలా ఎక్కువ నేర్చుకుంటానంటే స్టార్టప్స్ అయితే బెటర్. ఎంఎన్సీస్కి అయితే ఇలాగ బెనిఫిట్స్, గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, వాటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు మీరు. ఓకే, స్ట్రక్చర్డ్గా లెర్నింగ్ అనేది కూడా ఒక స్ట్రక్చర్డ్గా ఉంటుంది.
ఇవన్నీ ప్రిఫర్ చేస్తే ఎంఎన్సీస్కి వెళ్ళిపోండి. లాస్ట్‌కి ఒకటే చెప్తాను. కంపెనీ పేరేంటి అని కాకుండా నేనక్కడ ఏం నేర్చుకుంటానో అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేయదు. మీ స్కిల్స్, మీ కన్సిస్టెన్సీ, మీ యాటిట్యూడ్ ఇవన్నీ మీ కెరియర్‌ని బిల్డ్ చేస్తాయి. సో గైస్, స్టార్టప్ వర్సెస్ ఎంఎన్సీ మీద నా ఒపీనియన్ అయితే ఇది. నౌ ఇట్స్ యువర్ టర్న్. కామెంట్‌లో చెప్పండి. ఇఫ్ యూ హ్యాడ్ 2 ఆఫర్స్ టుడే, స్టార్టప్పా? ఎంఎన్సీయా? అండ్ ఎందుకు? ప్రతి కామెంట్ నేను చూస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సాఫ్ట్‌వేర్ కెరియర్ అండ్ కార్పొరేట్ లైఫ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.